Hello students. So welcome back again to your favorite and India's most affordable learning platform Physics Wala. So ఈ రోజు సెషన్లో మనం ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. సో దట్ ఈస్ బేసిక్స్ ఆఫ్ ఫిజిక్స్. సో మనకు దీని ఇంపార్టెన్స్ ఫస్ట్ మీకు చెప్తాను. సో దాని తర్వాత ఐ విల్ గో టు ద టాపిక్స్ వెక్టార్స్. సో మనకి ఏ చాప్టర్ తీసుకున్నా సరే ఇక్కడ నేను క్లాస్ 11th అండ్ క్లాస్ 12th రెండు ఇంక్లూడ్ చేశాను. సార్ అదేంటి సార్ క్లాస్ 11thలో ఉంటుంది కదా వెక్టార్స్ మోషన్ అనే ప్లేన్లో, సో అక్కడే చదువుకుంటాను 12thలో ఎందుకు వస్తుంది అని అడుగుతారా? సో మనకి 2 మేజర్ చాప్టర్స్. ఫస్ట్ ఈ సిరీస్ ఇంపార్టెన్స్ చెప్తాను. ఈ సిరీస్లో మేము కవర్ చేసేది ఓన్లీ 2 చాప్టర్స్. ఒకటి వచ్చేసి బేసిక్ మ్యాథ్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ ద బేసిక్ మ్యాథ్స్. సో దీంట్లో మీకు వివేక్ సార్ తీసుకుంటారు. సో బేసిక్ మ్యాథ్స్ విల్ బీ dealt by Vivek sir, and then so the next vectors నేను తీసుకుంటాను, సో కృష్ణ. ఓకే, సో ఈ 2 టాపిక్స్ మనకు ఏ చాప్టర్ తీసుకున్నా సరే మీరు క్లాస్ 11thలో ఏ ఫిజిక్స్ చాప్టర్ అయినా తీసుకోండి, క్లాస్ 12thలో ఏ ఫిజిక్స్ చాప్టర్ అయినా తీసుకోండి. సో ఈ రెండు మీద కొంచెం బేసిక్ నాలెడ్జ్ లేని స్టూడెంట్స్ ట్రిగనామెట్రీ కానీ, బేసిక్ మ్యాథ్స్కి వచ్చేసరికి ట్రిగనామెట్రీ కానీ, డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ కానీ, లాగరిథమ్స్ కానీ, ఎక్స్పోనెన్షియల్ కానీ, ఏపీ జీపీ కానివ్వండి, సో ఇలాంటివన్నీ బేసిక్ మ్యాథ్స్లో వస్తాయి, రైట్? గ్రాఫ్స్ ఎస్పెషల్గా. సో ప్రతి చాప్టర్లో ఈ బేసిక్ మ్యాథ్స్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. సో అలానే ఇఫ్ యూ టేక్ ద వెక్టార్స్, సో వెక్టార్స్ కూడా మనకు ప్రతి ఒక్క చాప్టర్లో క్లాస్ 11th కానీ క్లాస్ 12th కానీ, సో వెక్టార్స్ లేకుండా ఏ చాప్టరు ఉండదు. ఓకేనా? సో ఇన్ ఎవ్రీ చాప్టర్ వెక్టార్స్ విల్ బీ దేర్, రైట్? సో మనకు వెక్టార్స్ బేసిక్స్ లేకుండా వీ కెనాట్ ప్రొసీడ్ ఫర్దర్. ఓకేనా? సో కాబట్టి వెక్టార్స్ని నేను ఆల్మోస్ట్ ఒక 10 లెక్చర్స్ తీసుకుంటా. సో ఈ బేసిక్ సిరీస్లో సో మీకు ఎవ్రీ క్లాస్ వచ్చేసి చాలా తక్కువ డ్యూరేషనే ఉంటుంది, 30 to 40 minutes కంటే ఎక్కువ పెట్టాం. సో మీకు కొన్ని క్వశ్చన్స్ని హోంవర్క్ ఇస్తాను. ఓకేనా? సో ఈ 10 లెక్చర్స్లో నీకు వెక్టార్స్ మీద కంప్లీట్ నాలెడ్జ్, సో వెక్టార్స్ మీద కంప్లీట్ నాలెడ్జ్ రావాలి. ఏ చాప్టర్లో నీకు వెక్టార్స్ కాన్సెప్ట్ ఇన్వాల్వ్ అయినా, ఎస్పెషల్గా డాట్ ప్రొడక్ట్ కానీ, క్రాస్ ప్రొడక్ట్ కానీ, అండ్ యూనిట్ వెక్టార్ ఎలా తీసుకోవడం, సో ప్యారలల్ యాంటీ ప్యారలల్ వెక్టార్స్, సో అండ్ వాటి మధ్యలో లైక్ యాంగిల్ ఫైండ్ చేయడం 2 వెక్టార్స్ మధ్యలో, సో వాటి డైరెక్షన్ ఎలా చేంజ్ అవుతుంది, సో ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా ఈ 10 లెక్చర్స్లో కవర్ అయిపోతుంది మీకు. ఓకేనా? సో నేను ఈ 2 చాప్టర్స్ని అంటే బేసిక్ మ్యాథ్స్ వెక్టార్స్ని ప్రీ రిక్విసైట్స్ అంటాం. సో దీస్ ఆర్ ద ప్రీ రిక్విసైట్స్ ఫర్ ఫిజిక్స్. సో మీరు క్లాస్ 11th క్లాస్ 12th ఫిజిక్స్ స్టార్ట్ చేస్తున్నారు, ఎవరైతే స్టూడెంట్స్ 10th అయిపోయి ఇప్పుడు 11th ఎంటర్ అయ్యారు, ఓకేనా? సో వాళ్ళకి ఇది ఒక బ్రిడ్జ్ కోర్స్ లాగా అనమాట. బేసిక్ మ్యాథ్స్ వెక్టార్స్ ఇవి 2 టాపిక్సే. సో ఈ 2 టాపిక్స్ నుంచి ఎవ్రీ చాప్టర్ ఎలా బిల్డ్ అవుతుందో, వీటి ఇంపార్టెన్స్ ఎవ్రీ చాప్టర్లో ఎలా ఉంటుందో సో వీళ్ళు అండర్స్టాండ్. సో ఎవరైతే 10th నుంచి 11thకి వచ్చారో, సో అదే 11th నుంచి 12thకి వచ్చిన స్టూడెంట్స్కి మీకు ఇంకా బేసిక్ మ్యాథ్స్ వెక్టార్స్ పర్ఫెక్ట్గా లేకపోయి ఉంటే దాని ఇంపార్టెన్స్ ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. సో మీరు ఎక్కడే ఒక దగ్గర క్వశ్చన్ చేస్తున్నప్పుడు గ్రాఫ్ని సరిగా అనలైజ్ చేయకపోవచ్చు. సో దట్స్ అ మిస్టేక్ ఆఫ్ యు ఆర్ నాట్ లెర్నింగ్ బేసిక్ మ్యాథ్స్ ప్రాపర్లీ. ఓకేనా? సో లేదంటే డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్లో ఏదో ఒక చిన్న మిస్టేక్ చేయవచ్చు. సో దట్ మీన్స్ యు ఆర్ నాట్ డూయింగ్ ద బేసిక్ మ్యాథ్స్ ప్రాపర్లీ. ఓకేనా? సో ఇది ఇంపార్టెన్స్. సో ఎక్కడో ఒక దగ్గర మీకు వెక్టార్స్ ప్రాపర్టీస్ తెలియకపోవచ్చు. సో టూ వెక్టార్స్ ఏదైనా 2 వెక్టార్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయి. సో దాంట్లో ఒక అన్నోన్ క్వాంటిటీ ఇచ్చారు. సో దాన్ని ఎలా ఫైండ్ చేయాలో మీకు తెలియట్లేదు. సో దట్ మీన్స్ యూ డోంట్ హ్యావ్ ద ప్రాపర్ నాలెడ్జ్ ఆఫ్ వెక్టార్స్. ఓకేనా? సో ఇలాంటివన్నీ కూడా ఎవ్రీ చాప్టర్లో ఇన్వాల్వ్ అయ్యే టాపిక్స్ అనమాట ఈ 2. కాబట్టి సో వీటిని మనం ఫిజిక్స్ తరపున ఒక సపరేట్ సిరీస్గా వెక్టార్స్ ఒక 10 లెక్చర్స్, సో అండ్ బేసిక్ మ్యాథ్స్ ఒక 10 లెక్చర్స్. సో దీంతో మీకు బేసిక్స్ అన్నీ కూడా పాలిష్ అయిపోతాయి. ఓకేనా? సో తర్వాత మీరు ఏ చాప్టర్ చేస్తున్నా కూడా మీకు ఈ కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు, వెక్టార్స్ బేసిక్ మ్యాథ్స్ వచ్చినప్పుడు, సో ఆ క్వశ్చన్ని ఈజీగా చేసే విధంగా సో దీస్ లెక్చర్స్ విల్ బి డిజైన్డ్. ఓకేనా? సో ఫిజిక్స్కి వచ్చేసరికి సో ఈరోజు ద టార్గెట్స్లో టుడేస్ టార్గెట్స్. So first, what are vectors and types of vectors? So just we'll discuss what are vectors basics, and then next the types of vectors. So then types of vectors, okay, and how to find the angle between 2 vectors. So ఈ 2 థింగ్సే ఈరోజు మనకు ఈ 30-40 minutes డ్యూరేషన్లో ఈ 2 థింగ్స్నే డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా?
సో ఇది ఒక్కసారి మీకు నాలెడ్జ్ వచ్చాక నెక్స్ట్ క్లాస్ నుంచి కొంచెం డెప్త్ పెంచుకుంటూ వెళ్దాం, దాంతోపాటు క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేద్దాం, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ బెటర్. ఓకే చల్. సో ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ దిస్. సో ఫస్ట్ వెక్టార్స్ అంటే ఏం చెప్పండి. వెక్టార్స్ అంటే మీకు ఆల్రెడీ బేసిక్ నాలెడ్జ్ ఉండే ఉంటుంది కదా. సో కొంతమంది స్టూడెంట్స్ 8th 9th 10th నుంచే ఫౌండేషన్ తీసుకొని ఉంటారు, సో వాళ్ళకి వెక్టార్స్ అంటే తెలిసే ఉంటుంది. సో ఎవరైతే సిబిఎస్ఈ నుంచి వచ్చారో వాళ్ళకి వెక్టార్స్ కొత్తగా అనిపిస్తుంది, రైట్. అండ్ దెన్ సో నెక్స్ట్ ఎవరైతే స్టూడెంట్స్ 11th కంప్లీట్ చేశారో వాళ్ళకి ఆల్రెడీ వెక్టార్స్ అంటే ఏంటో తెలుసు, రైట్. సో వెక్టార్స్ ఆర్ నథింగ్ బట్ సో దోస్ ఫిజికల్ క్వాంటిటీస్, ద ఫిజికల్ క్వాంటిటీస్ which have the physical quantities which have direction and magnitude, direction and magnitude or magnitude and direction రాసుకోండి, కరెక్ట్ సీక్వెన్స్ ఉంటుంది. ఓకే సో వాటిని మనం వెక్టార్స్ అంటాం. సో చాలా బుక్స్లో మీరు ఇదే డెఫినేషన్ చూస్తారు వెక్టార్కి సంబంధించి. సో వెక్టార్స్కి డైరెక్షన్ ఉండాలి, మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, సో దే ఆర్ కాల్డ్ వెక్టార్స్. సో ఫైన్, బట్ డైరెక్షన్ మ్యాగ్నిట్యూడ్ ఉన్నవన్నీ వెక్టార్సేనా? డైరెక్షను మ్యాగ్నిట్యూడ్ ఉన్నవన్నీ వెక్టార్సేనా? కొన్ని డైరెక్షన్ ఉంటాయి, మ్యాగ్నిట్యూడ్ ఉంటాయి, బట్ అవి వెక్టార్స్ కావు. సో ఇంకొక ఇంపార్టెంట్ ప్రాపర్టీ, సో వెక్టార్స్ అవ్వాలి అని అంటే సో దట్ ఈస్ సో దే షుడ్ ఒబే వెక్టార్ లా ఆఫ్ ఎడిషన్. దే షుడ్ ఒబే ద వెక్టార్ లా ఆఫ్ ఎడిషన్. సో అప్పుడే వాటిని మనం వెక్టార్స్ అంటాం. సో ఇప్పటి నుంచి మిమ్మల్ని ఎవరు అడిగినా కూడా ఏం చెప్పండి అంటే వెక్టార్స్ అంటే నాట్ ఓన్లీ దోస్ విచ్ హ్యావ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్, సో అండ్ ఆల్సో దే షుడ్ ఒబే ద వెక్టార్ లా ఆఫ్ ఎడిషన్. సో వాటినే మనం వాట్ వీ కాల్ వెక్టార్స్ అంటాం. సో మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. సో ఎవరైతే స్టూడెంట్స్ క్లాస్ 10th కంప్లీట్ చేసి లేదంటే క్లాస్ 10th కానీ 11th కానీ కంప్లీట్ చేశారో సో వాళ్ళకి ఎలక్ట్రిక్ కరెంట్ తెలుసు కదా అందరికీ. సో ఎలక్ట్రిక్ కరెంట్, సో ఇఫ్ యూ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ తీసుకున్నారనుకోండి. సో కరెంట్కి డైరెక్షన్ ఉంటుంది కదా, కరెంట్కి డైరెక్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ నుంచి ఒక 3 amperes కరెంట్ వస్తుంది. ఓకే సో ఇక్కడ నుంచి ఒక 4 amperes కరెంట్ వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ నుంచి 3 amperes కరెంట్, ఇక్కడ నుంచి ఒక 4 amperes కరెంట్ వస్తుంది. సో ఇప్పుడు రిజల్టెంట్ ఇది అనుకుంటే సో యాక్చువల్గా మనకు వెక్టార్ లాస్ని ఒబే చేస్తే సో దీని రిజల్టెంట్ ఏదో ఒకటి రావాలి, బట్ ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే 7 amperes వస్తుంది. సో అది వెక్టార్ లా ఆఫ్ ఎడిషన్ చేసినప్పుడు 4కి 3కి మనకు రిజల్టెంట్ ఏందో మనం చూద్దాం. ఓకే సో బట్ విచ్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 7 అయితే రాదు వెక్టార్ లా ఆఫ్ ఎడిషన్ చేస్తే. సో ఎంత వస్తుంది అనేది నెక్స్ట్ చూద్దాం. సో 7 అయితే రాదు. సో అంటే ఇది వెక్టార్ లాని ఒబే చేయట్లే, కరెంట్కి మ్యాగ్నిట్యూడ్ ఉన్నది, డైరెక్షన్ కూడా ఉన్నది, బట్ వెక్టార్ లాస్ని ఒబే చేయట్లే. సో దట్స్ వై ద ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ నాట్ ఏ వెక్టార్ క్వాంటిటీ. సో అలానే మీరు ప్రెషర్ తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ద ప్రెషర్, సో ఈ ప్రెషర్కి సో మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది అండ్ డైరెక్షన్ కూడా ఉంటుంది, రెండు ఉన్నాయి, బట్ ఇట్ ఈజ్ ఆల్సో నాట్ ఏ వెక్టార్ క్వాంటిటీ. ఎందుకు? బికాస్ దే డు నాట్ ఒబే ద వెక్టార్ లా ఆఫ్ ఎడిషన్. ఓకేనా. సో ఇప్పటి నుంచి మీరు ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది డైరెక్షన్ మ్యాగ్నిట్యూడ్తో పాటు సో వెక్టార్ అంటే అది కంపల్సరీ ఒక వెక్టార్ లా ఆఫ్ ఎడిషన్ని ఒబే చేయాలి. ఓకేనా. సో ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండమ్మా. సో ఇలాంటి క్వాంటిటీస్ని బేసిక్ ఏమంటారంటే వాటికి డైరెక్షన్ ఉంది, మ్యాగ్నిట్యూడ్ ఉంది, బట్ వెక్టార్స్ కావు. సో అలాంటి క్వాంటిటీస్ని మనం టెన్సార్ క్వాంటిటీస్ అంటాం. ఓకేనా. సో దే ఆర్ కాల్డ్ ద టెన్సార్ క్వాంటిటీస్. క్లియరా ఎవ్రీవన్? సో ఇది వెక్టార్స్ గురించి. సో వెక్టార్స్కి ఆపోజిట్ ఫిజికల్ క్వాంటిటీ అంటే సో స్కేలార్. సో స్కేలార్ అంటే విచ్ హ్యాస్ ఓన్లీ magnitude. So the scalar is the physical quantity which has only magnitude, so no direction and need not to follow the vector law of addition. Okay na. So only magnitude, no direction. So ఇది మీకు బాగా తెలుసు. సో మీకు ఎగ్జాంపుల్స్ కూడా రాస్తారు కదా. సో కావాలంటే సో హౌ డు యూ రైట్ ద ఎగ్జాంపుల్స్? సో ఎనర్జీ కానీ, డిస్టెన్స్ కానీ, అండ్ దెన్ డిఫరెంట్ పారామీటర్స్, స్పీడ్ కానీ, సో అవన్నీ కూడా స్కేలార్స్ కిందకి వస్తాయి. సో అదే వెక్టార్స్ కిందకి సో ఫోర్స్ కానీ అండ్ డిస్ప్లేస్మెంట్ కానీ, సో ఇలా డిఫరెంట్ పారామీటర్స్ దట్ కమ్స్ అండర్ వెక్టార్స్. ఓకేనా. సో మనకు ముందుకు వెళ్తున్న కొద్దీ సిలబస్లో సో యుల్ అండర్స్టాండ్ విచ్ ఆర్ వెక్టర్స్ అండ్ యుల్ ఆల్సో అండర్స్టాండ్ విచ్ ఆర్ స్కేలార్స్. సో అవన్నీ టైంతో పాటు సో మనం డిఫైన్ చేద్దాం. ఓకేనా. సో ఈ ఫస్ట్ బేసిక్స్ అయితే క్లియర్ కదా. వెక్టార్స్ అంటే ఏంటి, సో వాటి డిఫరెన్స్ ఏంటి. వెక్టార్స్ అవ్వాలంటే మీరు నేర్చుకున్న ఒక కొత్త పాయింట్ ఈరోజు ఇది కూడా యాడ్ అయి ఉండాలి, వెక్టార్ లా ఆఫ్ అడిషన్. డన్, అండర్స్టూడా?
చలో. సో నౌ నెక్స్ట్, సో the representation of vectors, the representation సో ఏదైనా ఒక వెక్టార్ని సో మనం రిప్రజెంట్ చేసేటప్పుడు సో దానికి తల తోక మనిషికి ఎలా అయితే ఉన్నాయో సో దానికి కూడా ఒక రెండు ఉంటాయి. సో దీన్ని టెయిల్ అంటాం అండ్ దెన్ దీన్ని హెడ్ అంటాం. ఓకేనా. సో ఈ లెంత్ అన్నది ఇట్ గివ్స్ ద మ్యాగ్నిట్యూడ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ లెంత్ ఆఫ్ దిస్ లైన్ విల్ గివ్ ద magnitude, length will give the magnitude, whereas ఈ హెడ్ ఉందా ఈ హెడ్ పార్ట్ అన్నది సో దిస్ గివ్స్ అ డైరెక్షన్, వెక్టార్ యొక్క డైరెక్షన్ ఇస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సో నేను ఒక 5 న్యూటన్స్ ఫోర్స్ది వెక్టార్ డ్రా చేయమన్నాను అనుకోండి. సో మనకు స్కేల్ మీద 5 న్యూటన్స్ ఉండదు కదా సార్. సో మనం ఏమి అజ్యూమ్ చేస్తామంటే సో 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు లెట్ సపోజ్ 1 న్యూటన్. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు లెట్ సపోజ్ 1 న్యూటన్ అనుకుంటాం. సో అప్పుడు 5 న్యూటన్స్ అంటే 5 సెంటీమీటర్స్ లెంత్తో ఒక లైన్ డ్రా చేసి ఫోర్స్ లెట్ సపోజ్ ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది అనుకోండి. సో దిస్ ఈజ్ అ ఫోర్స్ వెక్టార్ విచ్ ఈజ్ హ్యావింగ్ 5 న్యూటన్స్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ద డైరెక్షన్ ఈస్ దిస్ సైడ్. ఓకేనా. సో ఈ లెంత్ వచ్చేసరికి 5 సెంటీమీటర్స్ అనమాట, విచ్ ఈజ్ నథింగ్ బట్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 న్యూటన్ లాగా తీసుకున్నాను. అంటే లెంత్ ఆఫ్ ద లైన్ రిప్రజెంట్స్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ హెడ్ గివ్స్ ద డైరెక్షన్. సో ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ క్లియరా అందరికీ వెక్టార్స్కి సంబంధించి ద రిప్రజెంటేషన్. సో ఇప్పుడు ఏదైనా ఒక వెక్టార్ని మనం రిప్రజెంట్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఏ వెక్టార్. సో ఎక్స్ ఈజ్ ఏ వెక్టార్. సో దీన్ని మనం ఎలా రాస్తామంటే సో వి రైట్ ఎక్స్ వెక్టార్ లైక్ దిస్, ఎక్స్ మీద ఇలా రాస్తాం. సో అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ద వెక్టార్, ఏ ఈజ్ ఏ వెక్టార్. సో అప్పుడు దాన్ని ఎలా రాస్తాం ఏని సో ఏ పైన ఇలా రాస్తాం. సో ఇది ఏ వెక్టార్, ఇది ఎక్స్ అనేది ఒక వెక్టార్ క్వాంటిటీ అని అర్థం. సో ఎప్పుడైనా దాని మీద ఇలా రాస్తే క్లియరా రిప్రజెంటేషన్ ఆఫ్ ద వెక్టార్. సో అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ సో నేను ఎక్స్ తీసుకున్నా, ఇలా ఎక్స్ తీసుకుంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ రిప్రజెంట్స్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎక్స్. సో దిస్ రిప్రజెంట్ ఈ మాడ్యులస్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది. సో దిస్ రిప్రజెంట్స్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ ఎక్స్. ఓకేనా. సో అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ ఏ మాడ్యులస్ లైక్ దిస్, సో దిస్ రిప్రజెంట్స్ ద magnitude of vector A, magnitude of vector A, this one magnitude of vector x. సో సమ్టైమ్స్ ఇట్లా మనకి ఇవ్వకుండా డైరెక్ట్ ఏమంటారంటే ఎక్స్ అంటారు. సో ఎక్స్ అన్నా కూడా సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎక్స్ అనే అర్థం, సింపుల్గా ఇలా రిప్రజెంట్ చేస్తారు. లేదంటే సమ్టైమ్స్ సింపుల్గా ఏ అని ఇలా రిప్రజెంట్ చేస్తారు. సో ఇలా ఇచ్చినా కూడా సో విచ్ ఈజ్ నథింగ్ బట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ అని అర్థం. ఓకేనా. క్లియర్ ఈ పార్ట్? అండర్స్టూడ్ ఎవ్రీవన్? సో వెక్టార్స్ so which have direction, magnitude and which should obey the vector law of addition. So దాని తర్వాత దాని రిప్రజెంటేషన్ ఇలా ఉంటుంది. ఓకేనా. క్లియర్? అండర్స్టూడ్ ఎవ్రీవన్? చల్. సో నెక్స్ట్ సో ఇప్పుడు మనం బేసిక్గా వెక్టార్స్లో చేసేటప్పుడు ఏంటంటే మనకు డైరెక్షన్స్ రీడింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్గా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్తోని సో ఏ వెక్టార్ ఎంత యాంగిల్ మేక్ చేస్తుందని. సో దాన్ని ఎలా నేర్చుకుందాం అంటే చూడండి, సో నేమ్స్ ఎలా ఇవ్వాలి సో దాన్ని నేర్చుకోండి ఇక్కడ. సో లెట్ మీ గివ్ దిస్ పార్ట్. సరే ఇలా ఉంచేసేయండి. సో ఇక్కడ లెట్ సపోజ్ దిస్ ఈజ్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. ఓకేనా. సో ఇప్పుడు ఒక 45 degrees సో నేను ఇక్కడ ఒక వెక్టార్ డ్రా చేస్తాను అనుకోండి. సో దిస్ ఈజ్ 45 degrees. సో దీన్ని ఏమంటారు నార్త్ ఈస్ట్ అంటారు. ఓకేనా. సో ఇక్కడ మళ్ళీ ఇటువైపు ఒక 45 degrees డ్రా చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ సో ఇటువైపు ఒక 45 degrees డ్రా చేస్తా. సో దెన్ ఇట్ ఈజ్ అగైన్ నార్త్ వెస్ట్. సో ఇది 45 అని అనొచ్చు మీరు, లేదంటే ఇది 45 అని అనొచ్చు, యువర్ విష్. ఇది 45 అయితే ఇది కూడా 45 అవుతుంది, రైట్. సో దీన్ని సో ఇఫ్ యూ టేక్ వన్ మోర్ వెక్టార్ సో విత్ 45 degrees సో దీన్ని ఏమంటావు సౌత్ వెస్ట్ డైరెక్షన్. సో దీన్ని ఇలా తీసుకుంటే సో 45 degrees సో దిస్ ఈజ్ కాల్డ్ సౌత్ ఈస్ట్. అంతేనా. సో ఈస్ట్కి నార్త్కి మధ్యలో నార్త్ ఈస్ట్ 45 degrees ఉంటేనే ఎగ్జాక్ట్గా అది నార్త్ ఈస్ట్. సో ఇక్కడ 45 degrees ఉంటే సో దిస్ ఈజ్ నార్త్ వెస్ట్. సో దిస్ ఈజ్ సౌత్ వెస్ట్ 45 degrees అండ్ దిస్ ఈజ్ సౌత్ ఈస్ట్. సో ఇవి క్లియర్ కదా మనకు, ఎస్పెషల్గా రిలేటివ్ వెలాసిటీలో ఇవి చాలా యూజ్ అవుతాయి. ఓకేనా. సో ఈ డైరెక్షన్స్ని ప్రాపర్గా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు
సార్ మీరు 45 డిగ్రీస్ కంటే డైరెక్ట్ ఇచ్చేశారు. సో నేను ఇప్పుడు ఇక్కడ ఒక వెక్టార్ తీసుకున్నా. సో ఈ వెక్టార్ అనేది లెట్ సపోజ్ 30 డిగ్రీస్ మేక్ చేస్తుంది. సార్ దీనికి ఎలా నేమ్ చేస్తారు ఈ పింక్ కలర్ వెక్టార్కి? సో ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో చూడండి అమ్మా. సో ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్తుంది? ఈస్ట్ నుంచి నార్త్కి వెళ్తుంది. సో ఈస్ట్ నుంచి నార్త్కి వెళ్తుంది. సో 30 డిగ్రీస్ ఎటువైపు వెళ్తుంది? నార్త్ సైడ్కి. నార్త్ ఆఫ్ ఎక్కడి నుంచి ఎటు వెళ్తుంది? ఈస్ట్ నుంచి వెళ్తుంది. సో కాబట్టి సో 30 డిగ్రీస్ నార్త్ ఆఫ్ ఈస్ట్, 30 డిగ్రీస్ నార్త్ సైడ్ వెళ్తుంది ఫ్రమ్ వేర్? ఈస్ట్. క్లియర్ అయ్యి పార్ట్ ఎవ్రీవన్? సో లేదు అంటే అదే వెక్టార్కి మీరు ఇంకొక నేమ్ ఏమి ఇవ్వచ్చు చెప్పండి. సో ఒకవేళ ఇటు నుంచి మెజర్ చేస్తున్నారనుకోండి, ఇటు నుంచి మెజర్ చేస్తున్నారనుకోండి, సో దానికే మీరు ఇంకొక నేమ్ ఏమి ఇవ్వచ్చు? ఆర్. సో ఎటువైపు వస్తుంది? నార్త్ నుంచి ఈస్ట్కి వస్తుంది. సి యారో ఎటువైపు ఇచ్చా? సో ఈస్ట్ వైపు వస్తుంది. ఎక్కడి నుంచి? నార్త్ నుంచి. సో ఎంత యాంగిల్తోని? ఇది 30 అయితే సో దిస్ షుడ్ బి 60. సో దట్స్ వై 60 డిగ్రీస్ ఈస్ట్ ఆఫ్ నార్త్, 60 డిగ్రీస్ ఈస్ట్ ఆఫ్ నార్త్. సో ఫస్ట్ ఏమో ఎక్కడికి వెళ్తుందని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ 30 డిగ్రీస్ ఎటు సైడ్ వెళ్తుంది? నార్త్కి వెళ్తుంది. సో ఎక్కడి నుంచి వెళ్తుంది? ఈస్ట్ నుంచి వెళ్తుంది. ఓకేనా? కలర్ క్లియర్ ఉందా? పింక్ పింక్. ఎస్. సో ఈ యాంగిల్ ఇదేం రిప్రజెంట్ చేస్తుంది చూడండి. సో యారో ఇటువైపు ఇచ్చా అంటే ఈస్ట్కి వెళ్తుంది. ఎక్కడి నుంచి? నార్త్ నుంచి. సో కాబట్టి ఈస్ట్ ఆఫ్ నార్త్. క్లియరా? సో దట్స్ అ పాయింట్. అండ్ దెన్ సో వన్ మోర్ థింగ్ ఇక్కడ చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఇఫ్ ఐ రైట్ వన్ వెక్టార్ లైక్ దిస్ హియర్. సో ఇలా రాసా. సో యాంగిల్ ఇలా ఇచ్చా. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ యాంగిల్ ఈజ్ 30 డిగ్రీస్. సో ఇప్పుడు దీనికి నేమ్ చేయండి. నేమ్ దిస్ వన్. సో ఎలా నేమ్ చేస్తారు? సో ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది చూడండి. ఫస్ట్ ఎటువైపు వెళ్తుంది? ఈస్ట్ సైడ్. ఎక్కడి నుంచి? సౌత్ నుంచి. సో 30 డిగ్రీస్. సో 30 డిగ్రీస్ సో ఈస్ట్ సైడ్ వెళ్తుంది కదా. ఈస్ట్ ఆఫ్ ఎక్కడి నుంచి వెళ్తుందమ్మా? సౌత్ నుంచి వెళ్తుంది. సో కాబట్టి సౌత్. 30 డిగ్రీస్ ఈస్ట్ ఆఫ్ సౌత్. లేదు అంటే దీనికి ఇంకొక నేమ్ ఏం రాయొచ్చు? ఇటువైపు నుంచి అయితే ఏం నేమ్ రాస్తారు దీనికి? సో ఇటువైపు నుంచి రాస్తే సో ఈస్ట్ నుంచి సౌత్కి వస్తుంది. సో ఆర్ ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది? 30 అయితే ఇది 60. సో 60 డిగ్రీస్ ఎక్కడికి వస్తుంది? సౌత్కి వస్తుంది. సౌత్ ఆఫ్ ఈస్ట్. సో సౌత్ ఆఫ్ ఈస్ట్. క్లియర్ అయి పాయింట్ ఎవ్రీవన్? సో ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, ఒకసారి కామెంట్లో ఆన్సర్ చేయండి ఫాస్ట్గా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ దిస్ వెక్టార్, అరే స్ట్రైట్ లేదా? సో ఇఫ్ ఐ టేక్ దిస్ వెక్టార్ సో విచ్ ఈజ్ ఆఫ్ యారో లైక్ దిస్ అండ్ 15 డిగ్రీస్. సో దీనికి టక్కున ఒకసారి వీడియో పాస్ చేసి సో దీనికి నేమ్ రాయండి. ఈ వెక్టార్ నేమ్ రాయండి ఎవ్రీవన్. రాయాలి ఫాస్ట్గా. సో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందమ్మా? సో యారో చూసుకోండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? సో వెస్ట్కి వెళ్తుంది. ఎక్కడి నుంచి? నార్త్కి. సో ఎంత యాంగిల్? 15 డిగ్రీస్. సో 15 డిగ్రీస్ సో టు ద వెస్ట్ ఫ్రమ్ నార్త్. సో 15 డిగ్రీస్ వెస్ట్ ఆఫ్ నార్త్, 15 డిగ్రీస్ వెస్ట్ ఆఫ్ నార్త్. సో లేదు అని అంటే ఇదే దానికి మీరు ఇంకొక నేమ్ ఏమి ఇవ్వచ్చు ఒకసారి కామెంట్ చేయండి. సో అదే బ్లూ కలర్ దానికి సో ఇంకొక నేమ్ ఏమి ఇవ్వచ్చు మీరు? సో ఆర్ వీ కెన్ ఆల్సో రైట్. మీరు రాసేసేయండి. సో ఇది 15 అంటే కంపల్సరీ 75 ఉండాలి అంతేనా? టోటల్ 90 కదా. సో 75 డిగ్రీస్ టు ద నార్త్ ఆఫ్ వెస్ట్. సో నార్త్కి వెళ్తుంది. ఎక్కడి నుంచి? వెస్ట్ నుంచి. సో నార్త్ ఆఫ్ వెస్ట్. సో ఈ పాయింట్స్ క్లియర్ అందరికీ ఎవ్రీవన్? నెక్స్ట్ సో ఇక్కడ ఇంకొకటి తీసుకుంటున్నా చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఇఫ్ ఐ టేక్ దిస్ వన్ 60 డిగ్రీస్ తీసుకున్నా. సో ఈ గ్రీన్ కలర్ దానికి ఏం నేమ్ ఇస్తారు? సో యూ కెన్ రైట్. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? వెస్ట్ నుంచి సౌత్కి వెళ్తుంది. వెస్ట్ నుంచి సౌత్కి వెళ్తుంది. సో ఎంత యాంగిల్తోని? 60 డిగ్రీస్ సౌత్కి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుందో ఫస్ట్ రాయండి. సౌత్ ఆఫ్ ఎక్కడి నుంచి వెళ్తుంది? వెస్ట్ నుంచి. సౌత్ ఆఫ్ వెస్ట్. క్లియరా? సో యాంగిల్స్ నేమ్ చేయడం అందరికి వచ్చిందా? అర్థమైందా ఈ బేసిక్ థింగ్ ఎవ్రీవన్? డన్. చలో సో ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకోండి. ఫస్ట్ మనం వెక్టార్స్ అంటే ఏంటో చూసాం. సో తర్వాత వాటి రిప్రజెంటేషన్ చూసాం. తర్వాత డైరెక్షన్స్ అనమాట. సో ఇక్కడ ఏం చూసాం? సో సింప్లీ ఫైండింగ్ ద డైరెక్షన్స్. సో ఇది మనకి ఎక్కడెక్కడ యూజ్ అవుద్ది అంటే మెయిన్గా సో రిలేటివ్ వెలాసిటీలో సో దీని ఇంపార్టెన్స్ మీకు తెలుస్తుంది. క్లాస్ 11th సో మనకు రిలేటివ్ వెలాసిటీ ఆల్రెడీ 12thలోకి వెళ్ళిన స్టూడెంట్స్కి అయితే ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు ఇంకెవరైతే స్టూడెంట్స్ 11thకి వెళ్తున్నారో ఇప్పుడు సో వాళ్ళకి రిలేటివ్ వెలాసిటీ కాన్సెప్ట్లో సో వెక్టార్స్ అంటే మోషన్ ఇన్ ఏ ప్లేన్ చాప్టర్స్లో రిలేటివ్ వెలాసిటీ అని ఉంటుంది. సో అక్కడ మీకు అర్థమవుతుంది. రివర్స్ హ్యూమర్ క్వశ్చన్స్లో కానీ, రెయిన్ మ్యాన్ ప్రాబ్లమ్స్లో కానీ, అండ్ దెన్ ఎయిర్ క్రాఫ్ట్ క్వశ్చన్స్లో కానీ, విండ్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాబ్లమ్స్ కానీ, సో రివర్ బోట్ క్వశ్చన్స్ కానీ వీటన్నిటిలో మీకు దీని ఇంపార్టెన్స్ తెలుస్తుంది. డన్ ఎవ్రీవన్? చల్ సో ముందుకెళ్దాం. నెక్స్ట్ సో లెట్ మీ గో ఫర్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ the types of vectors. The types of vectors.
టైప్స్ ఆఫ్ వెక్టార్స్. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెక్టార్స్ ఉంటాయి. సో ఫస్ట్ టైప్ ఆఫ్ వెక్టార్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈజ్ అ ఈక్వల్ వెక్టార్స్. సో ద ఫస్ట్ వన్ ఈక్వల్ వెక్టార్స్. సో సింపుల్గా మీకు ఈక్వల్ వెక్టార్స్కి డెఫినేషన్ ఏంటంటే విచ్ హ్యాస్ సేమ్ డైరెక్షన్ అండ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్. ద వెక్టార్స్ విచ్ హ్యావ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ and then same direction, same magnitude, and which are also are in the same direction. So what ni manam emantam ante, so we call them equal vectors. So ikkada okkasari chudandamma, for example if I take one vector, this one A, and then so this vector B, చూడండి ఈ రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. సో అండ్ దెన్ రెండింటి యొక్క మ్యాగ్నిట్యూడ్ కూడా సేమ్ ఉంది. సో ఇది వెక్టార్ ఏ and then this is vector B. So ikkada I can say A and B are equal vector. So A and B are equal vectors. Okay na? So alane, so for example, so if I take two vectors, idi A vector, so inkoka vector B vector. So ivi kuda same unnai kada sir, rendu same magnitude unnai kada. So can we say these two are equal vectors? Ikkada the A vector is not equals to B vector. సో ఎందుకంటే దాని డైరెక్షన్ డిఫరెన్స్ ఉన్నాయి. సో మనకి ఏమేమి ఉండాలి, సేమ్ మ్యాగ్నిట్యూడ్ సేమ్ డైరెక్షన్ ఉండాలి. ఓకే, సో కాబట్టి దీస్ టూ ఆర్ నాట్ ఈక్వల్ వెక్టార్స్. సో బట్ దేర్ మ్యాగ్నిట్యూడ్స్ ఈ సేమ్. సో ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి. వీ కెన్ సే దిస్, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి. సో అది చెప్పొచ్చు. ఓకేనా, చల్. సో నెక్స్ట్, సో ఇంకొక లాజిక్ చెప్తాను చూడండి ఇక్కడ. సో ఒకటి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్, సో ఇది 5 మీటర్ పర్ సెకండ్, 5 మీటర్ పర్ సెకండ్ వెక్టార్ ఒకటి ఇది. సో ఇంకొక వెక్టార్ వచ్చేసి, సో దిస్ ఈజ్ 5 న్యూటన్స్ వెక్టార్, 5 న్యూటన్స్ వెక్టార్. సార్ ఇప్పుడు ఇది ఏ వెక్టార్ అనుకోండి, సో దిస్ ఈజ్ బి వెక్టార్ అనుకోండి. సార్ ఏ అండ్ బి ఇప్పుడు సేమ్ వెక్టార్స్ ఏనా, అంటే ఈక్వల్ వెక్టార్స్ ఏనా? సో దీని మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ ఉంది, అండ్ దెన్ సో దీని డైరెక్షన్ సేమ్ ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వల్ వెక్టార్స్ అని వచ్చా సార్ అంటే నో. సో దే షుడ్ హ్యావ్ ద సేమ్ యూనిట్స్ ఆల్సో. సో ఇప్పుడు మీకు ఇంకొక పాయింట్ ఏం తెలిసింది ఇక్కడ, సో దే షుడ్ హ్యావ్ సేమ్ యూనిట్స్ యాజ్ వెల్. ఓకేనా, సో బోల్తా పడకండి, సేమ్ మ్యాగ్నిట్యూడ్ సేమ్ డైరెక్షన్ ఉన్నాయన్నీ కూడా ఈక్వల్ వెక్టార్స్ కావు. సో ఇంకొక పాయింట్ ఏం తెలిసింది మనకి ఇప్పుడు ఇక్కడ, సేమ్ యూనిట్స్ కూడా ఉండాలి. సో ఇక్కడ ద వెక్టార్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు వెక్టార్ బి అన్నమా. క్లియరా, అండర్స్టూడ్ ఎవ్రీవన్? చల్. సో డన్. నెక్స్ట్, so let me go further. So that is the negative of the vector, the second one, the negative of a vector, negative of a vector. So negative of a vector అంటే ఏంటంటే, సో సేమ్ మ్యాగ్నిట్యూడ్ తోని ఆపోజిట్ డైరెక్షన్లో ఒక వెక్టార్ డ్రా చేయడం. సో సేమ్ మ్యాగ్నిట్యూడ్ బట్ ఆపోజిట్ డైరెక్షన్, సేమ్ మ్యాగ్నిట్యూడ్ బట్ ఆపోజిట్ డైరెక్షన్. సో అంటే ఏంటంటే సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఆపోజిట్ డైరెక్షన్. ఓకే, సో ఇక్కడ సో లెట్ మీ టేక్ సో వెక్టార్ ఏ. సో వెక్టార్ ఏకి నెగిటివ్ వెక్టార్ ఏమవుతుందంటే, సో సేమ్ మ్యాగ్నిట్యూడ్తోని ఆపోజిట్ డైరెక్షన్లో సో ఇది డ్రా చేయండి. సో దిస్ ఈజ్ కాల్డ్ ద నెగిటివ్ ఆఫ్ వెక్టార్ ఏ. ఇది ఏ వెక్టార్ అయితే ఇది మైనస్ ఏ వెక్టార్. సో ఇది ఏ వెక్టార్, ఇది మైనస్ ఏ వెక్టార్. సో దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు పెద్దగా, జస్ట్ దాన్ని రివర్స్ చేయండి. సేమ్ మ్యాగ్నిట్యూడ్తోని ఏదైనా ఒక వెక్టార్ రివర్స్ చేస్తే దాన్ని మనం నెగిటివ్ ఆఫ్ ఎ వెక్టార్ అంటాం. సో దట్స్ ద సెకండ్ థింగ్. సో దెన్ ద థర్డ్ వన్, సో ద ప్యారలల్ అండ్ యాంటీ ప్యారలల్ వెక్టార్స్. సో ద నెక్స్ట్ వన్, ప్యారలల్ అండ్ యాంటీ ప్యారలల్ వెక్టార్స్. సో ప్యారలల్ అండ్ యాంటీ ప్యారలల్ వెక్టార్స్. సో మీకు నేమ్లోనే తెలిసిపోతుంది. సో ప్యారలల్ వెక్టార్స్ అంటే సో విచ్ ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. సో సేమ్ మ్యాగ్నిట్యూడ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ద వెక్టార్స్ విచ్ ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, ద వెక్టార్స్ విచ్ ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, వాటి మ్యాగ్నిట్యూడ్స్ ఈక్వల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వెక్టార్ ఏ తీసుకున్నా ఇక్కడ, సో ఇంకొక వెక్టార్ బి తీసుకున్నా. సో ఇక్కడ వెక్టార్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు వెక్టార్ బి, రెండు ఈక్వల్ కావు. బట్ వెక్టార్ ఏ ఈజ్ ప్యారలల్ టు వెక్టార్ బి. వెక్టార్ ఏ అన్నది వెక్టార్ బికి ప్యారలల్గా ఉంది. సో ఈ ప్యారలల్ వెక్టార్స్కి సో ద యాంగిల్ విల్ బీ ఈక్వల్స్ టు 0. సో ద యాంగిల్ బిట్వీన్ ద ప్యారలల్ వెక్టార్స్ ఈజ్ 0. ఓకేనా. సో అలానే యాంటీ ప్యారలల్ వెక్టార్స్కి సో ద యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈజ్ ఈక్వల్స్ టు
180 degrees. సో ఇక్కడ కూడా ఆపోజిట్ డైరెక్షన్ ఉండాలి అంతే. సో 2 vectors should be in opposite direction but need not to have the same magnitude. Magnitude same ఉండాల్సిన అవసరం లేదు. For example, so if I take a vector A and then a vector పెద్దగా తీసుకుందాం. సో వెక్టార్ B తీసుకున్నాం. సో ఈ A అండ్ B అనేవి ఏంటంటే యాంటీ ప్యారలల్ వెక్టార్స్. సో దీస్ ఆర్ యాంటీ ప్యారలల్. దీస్ ఆర్ యాంటీ ప్యారలల్ వెక్టార్స్. సో ఆ రెండు ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ ఉండాల్సిన అవసరం లేదు. అండర్స్టూడా ఎవ్రీవన్? What is the negative of vector and what is parallel and anti-parallel vectors? Done? Chal. So next. So the next very important type of vector, so that is unit vector. సో దీని గురించి మనం ఫర్దర్గా ఇంకా చాలా మాట్లాడుకుంటాం. సో ఇప్పుడు ఒక్కసారి బేసిక్స్ అయితే చూడండి. సో యూనిట్ వెక్టార్కి సంబంధించి. సో యూనిట్ వెక్టార్, సో యూనిట్ వెక్టార్ ఈజ్ ద వన్ విచ్ హ్యాస్ the magnitude whose magnitude is equals to 1, whose magnitude is unity. సో అంటే దేని యొక్క మ్యాగ్నిట్యూడ్ 1 ఉంటుందో సో దాన్ని మనం యూనిట్ వెక్టార్ అని అంటాం. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో దీని పర్పస్ ఏంటంటే ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ పర్పస్ ఆఫ్ ద యూనిట్ వెక్టార్ ఈస్ గివ్స్ డైరెక్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ గివ్స్ డైరెక్షన్. సో ఇట్ గివ్స్ అ డైరెక్షన్. సో దీన్ని క్యాప్తో డినోట్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్గా చెప్తాను చూడండి. సో ఏ ఒక వెక్టార్ అయితే ఏకి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది, రైట్? సో ఏ మ్యాగ్నిట్యూడ్ని మనం మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ అండ్ దెన్ ఏ డైరెక్షన్ని వి రిప్రజెంట్ ఇట్స్ యూనిట్ వెక్టార్. సో యూనిట్ వెక్టార్ వి రీడ్ ఇట్ యాజ్ క్యాప్, ఏ క్యాప్. సో దిస్ ఏ క్యాప్ ఈజ్ అ యూనిట్ వెక్టార్ ఆఫ్ ఏ, యూనిట్ వెక్టార్ ఆఫ్ ఏ. సో ఏ ఇస్తుంది ఇది. సో ద డైరెక్షన్ ఆఫ్ వెక్టార్ ఏని ఇస్తుంది ఇది. ద డైరెక్షన్ ఆఫ్ వెక్టార్ ఏ ఇస్తుంది. ఓకేనా? సో ఇదేమి ఇస్తుంది? దిస్ ఈజ్ అ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ ఏ. సో దిస్ ఈజ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ ఏ. సో అర్థమైందా? సో ఇప్పుడు ఏదైనా ఒక వెక్టార్ నేను ర్యాండమ్ వెక్టార్, సో ఒక వై తీసుకున్నాను అనుకోండి. సో ద వై ఈజ్ ఈక్వల్స్ టు దట్ వెక్టార్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్ అండ్ దట్ వెక్టార్ హ్యాస్ డైరెక్షన్. మ్యాగ్నిట్యూడ్ అండ్ దెన్ డైరెక్షన్. డైరెక్షన్ ఇక్కడ చూపించేది యూనిట్ వెక్టార్. క్లియర్ అయిపాట్? సో అలానే నేను ఇంకొక వెక్టార్ ఎక్స్ తీసుకున్నాను అనుకోండమ్మా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ వెక్టార్ అండ్ దెన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఇట్స్ డైరెక్షన్. మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్. సో దట్స్ అ యూనిట్ వెక్టార్. సో ఇక్కడ నుంచి మీరు యూనిట్ వెక్టార్ ఫార్ములా రాసుకోవచ్చా? ఏ క్యాప్ ఫార్ములా, యూనిట్ వెక్టార్ ఫార్ములా విచ్ ఈజ్ వెక్టార్ ఏ బై ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ ఏ. వెక్టార్ ఏ బై ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ ఏ. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇది ఇక్కడతోనే అయిపోలేదు. సో దీని గురించి ఇంకా ఫర్దర్గా నేర్చుకుంటాం. సో ఇప్పుడైతే జస్ట్ బేసిక్స్ గుర్తుపెట్టుకోండి యూనిట్ వెక్టార్స్కి సంబంధించి. డన్? చల్. సో నెక్స్ట్ వీ హ్యావ్ ద నెక్స్ట్ టైప్ ఆఫ్ వెక్టార్స్. దే ఆర్ ఆర్థోగోనల్ వెక్టార్స్. ది ఆర్థోగోనల్ వెక్టార్స్. Orthogonal vectors. So orthogonal vectors are nothing but whose the vectors which are perpendicular. So the perpendicular vectors, they are the perpendicular vectors. Let's suppose, so if I take a vector A, so it is perpendicular to vector B and which is also perpendicular to vector C. సో వీటిని ఏమంటామంటే మనం ఆర్థోగోనల్ వెక్టార్స్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఒక వెక్టార్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది. సో బి వెక్టార్ వై డైరెక్షన్లో ఉంది. సో సి వెక్టార్ జెడ్ డైరెక్షన్లో ఉంది. సో ఇక్కడ ఏబిసి ఆర్ సెట్ టు బి ఆర్థోగోనల్ వెక్టార్స్. సో వాటిని ద ఆర్థోగోనల్ యూనిట్ వెక్టార్స్ కూడా ఉంటాయి. సో వాటి గురించి ముందు నేర్చుకుందాం. ఎక్స్ డైరెక్షన్లో ఉన్న ఆర్థోగోనల్ వెక్టార్ని ఐ క్యాప్ అంటాం, వై డైరెక్షన్లో ఉన్న ఆర్థోగోనల్ వెక్టార్ని జే క్యాప్ అంటాం, అండ్ దెన్ జెడ్ డైరెక్షన్లో ఉన్న ఆర్థోగోనల్ వెక్టార్ని కే క్యాప్ అంటాం. సో దాని గురించి ఫర్దర్గా నేర్చుకుందాం. సో ఇప్పటికైతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్థోగోనల్ వెక్టార్స్ ఆర్ ద వన్స్ which are perpendicular to each other. So next, so the collinear vectors. So the next one, the collinear vectors. So the collinear vectors are nothing but the vectors which are along the same path. The vectors which are along the same path. So వాటిని మనం collinear vectors అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ ఒక వెక్టార్ ఏ ఉంది. సో ఒక లైన్ ఇలా ఉందనుకోండి.
సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఇఫ్ ఐ టేక్ ఏ లైన్ లైక్ దిస్, సో ఈ లైన్ మీద సో ఒక వెక్టార్ ఏ వెక్టార్ ఇలా ఉంది, సో దిస్ ఈజ్ అ వెక్టార్ ఏ. సో దెన్ ఇక్కడ ఒక బి వెక్టార్ ఉంది. సో ది ఏ అండ్ బి ఆర్ అలాంగ్ ద సేమ్ లైన్, ఓకేనా, అలాంగ్ ద లైన్ జాయినింగ్ ఆఫ్ ద సేమ్ పాయింట్స్. సో కాబట్టి ఏ అండ్ బిని మనం కొలీనియర్ వెక్టార్స్ అంటాం, ఓకేనా. డన్ ఎవ్రీవన్. సో నెక్స్ట్, సో collinear coplanar. So the next one is a coplanar vectors. So coplanar vectors ante endante, so which lie in the same plane. So the vectors which lie in same plane. So which lie in the same plane. So వాటిని మనం కోప్లేనార్ వెక్టార్స్ అంటాం, ఓకేనా. సో ఇక్కడ కోప్లేనార్ వెక్టార్స్ 2 వెక్టార్స్ మీరు తీసుకున్నారనుకోండి, అవి ఎప్పుడూ సేమ్ ప్లేన్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక వెక్టార్ ఇదొక వెక్టార్ అంటే, సో 2 వెక్టార్స్ ఆర్ ఆల్వేస్ కోప్లేనార్. సో థియరీ ఇంపార్టెంట్ అమ్మ ఇక్కడ నుంచి. సో 2 వెక్టార్స్ ఆర్ ఆల్వేస్ కోప్లేనార్. సో అదే 3 వెక్టార్స్ ఉన్నాయనుకోండి, సో 2 అయితే కంపల్సరీ ఒక ప్లేన్లో ఉంటాయి. సో థర్డ్ వెక్టార్ ఇంకో ప్లేన్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో 3 వెక్టార్స్ మేబీ కోప్లేనార్. సో ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో మేబీ కోప్లేనార్, కంపల్సరీ ఉంటాయని అయితే చెప్పలేము, ఓకేనా. సో ఇవి అంటే 1, 2 కూడా ఒక ప్లేన్లో ఉండి, సో థర్డ్ వెక్టార్ ఇంకొక ప్లేన్లో ఉండొచ్చు. సో వాటిని మనం కోప్లేనార్ వెక్టార్స్ అనలేవు. సో సేమ్ ప్లేన్లో ఉంటేనే సో వాటిని కోప్లేనార్ వెక్టార్స్ అంటాం, ఓకేనా. సో కోప్లేనార్, కొలీనియర్, ఆర్థోగోనల్ వెక్టార్స్, ప్యారలల్ వెక్టార్స్, యాంటీ ప్యారలల్ వెక్టార్స్, యూనిట్ వెక్టార్, సో అండ్ దెన్ సో నెగిటివ్ ఆఫ్ ఏ వెక్టార్ అండ్ ఈక్వల్ వెక్టార్స్. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెక్టార్స్ అనమాట, ఓకేనా. సో ఈరోజు లెక్చర్లో సో మేజర్గా సో మీరు నేర్చుకున్న పాయింట్స్లో సో లెట్ మీ రైట్ సో ద సమ్మరీ హియర్. సో అంతే, ఈరోజు బేసిక్స్ మీకు ఎక్కువ డ్యూరేషన్ ఉన్న లెక్చర్స్ ఏం పెట్టాం. సో ఒక 10 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను నేను వెక్టార్స్ని. సో కాబట్టి రోజు కొంచెం నేర్చుకోండి, బేసిక్స్ నుంచి ఈజీగా బిల్డ్ అవుతాయి మీ బేసిక్స్ వెక్టార్స్ సంబంధించి. సో క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేస్తాను నెక్స్ట్ దాని నుంచి, ఓకే. సో ఇక్కడ మనం ఫస్ట్ వాట్ ఆర్ వెక్టార్స్ అండ్ వాట్ ఆర్ స్కేలార్స్. సో వాట్ ఆర్ వెక్టార్స్ అండ్ దెన్ ఒకసారి మీరు క్వశ్చన్ చేసుకోండి ఇలా. సో వాట్ ఆర్ వెక్టార్స్, సో రైట్ ద ఎగ్జాంపుల్స్ అండ్ రైట్ ద డెఫినేషన్. అండ్ దెన్ సో రిప్రజెంటేషన్ ఆఫ్ ద వెక్టార్స్, and then so directions, how to write the direction of a given vector. And then so the next one, directions, representation, what are vectors, and then the types of vectors, okay na. So ఇది బేసిక్ థింగ్స్ అనమాట. సో ఈరోజు క్లాస్లో నేర్చుకుంది. సో మన నెక్స్ట్ టాపిక్లో బేసిక్స్ ఆఫ్ వెక్టార్స్ పార్ట్ 2లో సో 2 వెక్టార్స్ మధ్యలో యాంగిల్ ఎలా ఫైండ్ చేయాలి, సో ప్యారలల్ షిఫ్టింగ్ ఆఫ్ వెక్టార్ ఎలా చేస్తారు, ఓకే. సో 2 వెక్టార్స్ మధ్యలో యాంగిల్ ఎలా ఫైండ్ చేస్తారు, సో వెక్టార్స్ని ఎడిషన్ చేస్తే సో ఏ మెథడ్స్లో వెక్టార్స్ని యాడ్ చేయవచ్చు, సో అది మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం. సో టిల్ దెన్ సో కీప్ స్టడీయింగ్ గైస్, ఆల్ ది వెరీ బెస్ట్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. బై, టేక్ కేర్.